విదా ముయార్చి కొత్త తమిళ సినిమా, అంటే అజిత్ హీరో, తెలుగులో వచ్చేసి పట్టుదల టైటిల్. నిన్న శుక్రవారం February 7న వచ్చింది సినిమా. ఎప్పుడో రావాల్సింది, సంక్రాంతికి అన్నారు, పోస్ట్పోన్ అయింది. మొత్తానికి సినిమా అంటే, సినిమా చూస్తే అర్థమైంది ఇది ఒక ఇంగ్లీష్ సినిమా, అమెరికన్ సినిమా. బ్రేక్ డౌన్ అని ఒక సినిమా వచ్చింది 1997లో. అది కూడా చూశాను నేను అప్పట్లో. దాంట్లో కర్ట్ రసెల్ హీరోగా చేస్తాడు. సినిమా చూసాక అర్థమైంది మక్కి దింపేశారు సినిమాని. బట్ చూసి చాలా రోజులు అయింది, మర్చిపోయాను. బట్ ఈ సినిమా చూస్తే స్టార్టింగ్లోనే మనకు సింపుల్గా చూపించారు హీరో ఇంట్రొడక్షన్. హీరో కానీ, మన అజిత్ కానీ, హీరోయిన్ త్రిష, వీళ్ళిద్దరి సింపుల్గా చూపించారు. ఒక అరగంట పాటు అంటే వాళ్ళది లవ్ స్టోరీ, వాళ్ళ ప్రేమ, పెళ్ళి, ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. సినిమా అంటే మేజర్గా సినిమా అంతా కూడా ఫారెన్ లొకేషన్. అజర్బైజాన్ అనేసి ఒక ఫారెన్ కంట్రీ ఉంది, ఎక్కడ మనకు రష్యా దగ్గర, టర్కీ రష్యా దగ్గర ఉంటుంది. అది ఆ కంట్రీలో తీశారు సినిమా అంతా. అక్కడే బాగా తీశారు, రిచ్గా తీశారు. మన లైకా వాళ్ళు ప్రొడ్యూసర్లు, మొదటిసారి అజిత్తో వాళ్ళు లైకా వాళ్ళు తీయడము. డైరెక్టర్ వచ్చేసి తమిళ డైరెక్టరు తిరుమని అనేసి, ఇంతకుముందు అతను తడం అనే కొన్ని సినిమాలు తీశాడు. ఇక మనకి మ్యూజిక్ అనిరుద్ధ్ అందరికీ స్టార్ హీరోలకంతా అతనే ఇస్తాడు. ఇక సినిమా చూస్తే అది చెప్పారు కదా, మొదటి అరగంట పాటు వీళ్ళ ప్రేమ, పెళ్ళి, ఇలా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడము. ఆ రోడ్ ట్రిప్లో అరగంట తర్వాత ట్విస్ట్, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు అర్జున్ క్యారెక్టర్, మన అర్జున్ తెలుసు కదా, మాపల్లెలో గోపాల్ హీరో, ఒకప్పుడు మంచి హీరో, యాక్షన్ హీరో, ఇండియన్ జాకీ చాన్. ఇప్పుడు అన్నీ కొద్దిగా సెకండ్ లీడరు, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు, విలన్గా చేస్తున్నాడు. ప్లస్ మన రెజినా కసాండ్రా క్యారెక్టర్లు ఇంట్రొడక్షన్. అక్కడ వాళ్ళిద్దరితో ఒక అరగంట పాటు ఆ నలుగురు క్యారెక్టర్లు, మన అజిత్, త్రిష, అర్జును అండ్ రెజినా, 4 క్యారెక్టర్లే మెయిన్ సినిమా ఫస్ట్ హాఫ్లో. గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్లో చాలా బాగా అనిపించింది. అసలు ఆ లొకేషన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ ఎటువంటిది లేకుండా భలే తీసుకెళ్ళాడు. గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ మాత్రం పేరు పెట్టడానికి లేదు. అంటే సినిమా అది బ్రేక్ డౌన్, ఇంగ్లీష్ సినిమా బ్రేక్ డౌనే, రీమేకే, మక్కినే. బట్ అయినా కానీ చాలా బాగా తీసుకెళ్ళిపోయాడు. గంట 10 నిమిషాలు ఎటువంటి లాజికల్ మిస్ అవ్వకుండా నీట్గా. అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది. పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, జోకులు, కామెడీ ఇలా ఉండదు. ఒక స్టార్ హీరో సినిమా లాగా అస్సలు ఉండదు. అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా లాగానే ఉండదు. జస్ట్ పాయింట్కి స్టిక్ అయి ఉన్నారు అంతే. రోడ్ ట్రిప్లో ప్రాబ్లము అంతే. అది మాత్రం గంట 10 నిమిషాలు అద్దర కొట్టేసింది నాకైతే. అబ్బా ఎంత బాగా తీశారు, ఇట్లా డిఫరెంట్ సినిమాలు తీయడం గ్రేట్ అనిపించింది నాకు గంట 10 నిమిషాలు. ఇక సెకండ్ హాఫ్, ఇక్కడ కొంచెం నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అవసరం లేకపోయినా కానీ కొంచెం మన అర్జున్ అండ్ రెజినాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అది అవసరం లేదు సినిమాకి యాక్చువల్ చెప్పాలంటే. అయినా పెట్టారు, అది కూడా బాగాలేదు. అది ఇంకా ఇంకొక అరగంట పాటు ఓకే పర్లేదు అనిపించింది సినిమా. ఇక 2 గంటలు అయింది సినిమా అక్కడికి. ఇంకా 2 గంటల తర్వాత అప్పుడు ఇంకా మన అజిత్ క్యారెక్టరు ఇక యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా హీరో క్యారెక్టర్ ఈ 2 గంటల 20 నిమిషాల సినిమాలో మొదటి 2 గంటల పాటు యాక్షనే ఉండదు, ఇంటెన్స్గా వెళ్ళింది గంట 10 నిమిషాలు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అర్జున్ అండ్ రెజినాది పక్కన పెట్టేస్తే మళ్ళీ కొద్దిగా స్టోరీ వెళ్తుంది అరగంట పాటు. ఇక లాస్ట్ అరగంట ఓన్లీ యాక్షన్, ఇంకా రెగ్యులర్గా అయిపోయింది. ఆ లాస్ట్ అరగంట ఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనకు తెలుసు, ఇంకా హీరో ఇంకా ఫైటింగ్ మోడ్లోకి వచ్చాడు అంటే ఇంకా ముందు చిన్న విలను, ఆ తర్వాత ఇంకో చిన్న విలను, ఆ తర్వాత ఇంకో పెద్ద విలను, ఒక్కొక్క చంపుకుంటూ క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది అంతే. మెయిన్ విలని చంపేస్తే అయిపోయింది. ఆ లాస్ట్ అరగంట నాకు రెగ్యులర్గా అనిపించింది, ఇంకా ప్రెడిక్టబుల్ అయిపోయింది లాస్ట్ అరగంట మాత్రం. బట్ మొదట చెప్పినట్టు ఫస్ట్ గంట 10 నిమిషాలు మాత్రం అదిరిపోయింది, నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ పడుతూ లేస్తూ వెళ్ళింది. సో ఓకే అంటే ఫస్ట్ హాఫ్కి మాత్రం నా రేటింగ్ 3 ఇస్తాను, సెకండ్ హాఫ్కి 2 ఇస్తాను, ఓకే అంటాను. బట్ ఓవరాల్గా సినిమా ఎలా ఉంది చెప్పాలి అంటే, నాకు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అంటే ఇష్టం. నాకు డిఫరెంట్గా తీస్తే, డిఫరెంట్గా ట్రై చేస్తే, డిఫరెంట్గా అటెంప్ట్ చేస్తే, అంటే దో ఇట్స్ ఏ రీమేక్ బట్ స్టిల్ ఏ గుడ్ అటెంప్ట్. బాగా మన వాళ్ళు ఇలా డిఫరెంట్ సినిమాలు ట్రై చేయడం నచ్చింది. ఇక మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఎస్పెషల్లీ కెమెరా వర్క్ బాగుంది. ఇంకా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలిసిందే, అవసరం ఉన్నా లేకున్నా ఉదర కొట్టేస్తుంటాడు. బట్ అజిత్ ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం గ్రేట్. స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా అందరితో తన్నులు తినడం అది నచ్చింది నాకు. ఒక మామూలు మనిషిలాగా చూపించారు అజిత్ని, అది నచ్చింది. ఇంకా లాస్ట్ అరగంట ఇంకా హీరోయిక్ చూపించాలి కదా, చూపించారు. త్రిష మొదట్లో బాగానే, ఒక ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంది కానీ స్క్రీన్ స్పేస్, సెకండ్ హాఫ్లో అసలు కనపడదు త్రిష. ఇక రెజినా, అర్జున్ ఓకే వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగానే చేశారు. ఇక అంతే. ఇంకా మిగతా ఉన్న కొంతమంది యాక్టర్లు ఎవరో తెలియదు, తమిళ యాక్టర్లు
బాగుంది. ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఎవరికి నచ్చుతుంది అంటే యూత్కి నచ్చదు, ఫ్యామిలీస్కి నచ్చదు, పిల్లలకి నచ్చదు, లేడీస్కి నచ్చదు, ఓల్డ్ వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు. నాకు తెలిసి నాలాగా అంటే కొద్దిగా మిడిల్ ఏజ్డ్ మెన్కి నచ్చవచ్చు సినిమా. డిఫరెంట్ సినిమాలు డిఫరెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి నచ్చవచ్చు. లాజిక్లు ఇలాంటివన్నీ ఫాలో అయ్యారు కాబట్టి డిఫరెంట్గా ఒక ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఒక హాలీవుడ్ సినిమాలు ఇష్టమైన వాళ్ళు, యాక్షన్ సినిమాలు, అలాంటి సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. మరి తెలుగులో ఎవరు చూడట్లేదు, తమిళ్లో పర్లేదు బాగానే చూస్తున్నారు. మరి చెప్పలేం మరి సినిమా హిట్ అవుతుందా కమర్షియల్గా తెలియదు కానీ, బట్ ఇట్స్ ఓకే. మీ వన్ టైం వాచబుల్. నా రేటింగ్ ఓవరాల్గా 3 ఇస్తాను. గుడ్ అంటాను, వాచబుల్ అంటాను. సో చూడండి, తెలుగులో పట్టుదల, అజిత్ది బాగుంది. అజిత్ కోసం చూడొచ్చు, త్రిష కోసం చూడొచ్చు, అర్జున్ కోసం చూడొచ్చు, రెజీనా కసాండ్రా కోసం చూడొచ్చు. 4 ఉన్నారు. ప్లస్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, ప్లస్ నైస్ ఫోటోగ్రఫీ, నైస్ న్యూ లొకేషన్స్. అజర్బైజాన్ ఆ సిటీ కొత్త కంటెంట్ ఎక్స్ప్లోర్ చేశారు బాగా. సో ఖచ్చితంగా చూడొచ్చు. ఇక చూస్తే ఫ్యామిలీస్తో చూడొచ్చా, ఇబ్బంది ఏమైనా ఉందా ఏమన్నా అంటే ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఫ్యామిలీస్తో హ్యాపీగా చూసేయచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ధైర్యంగా చూసేయచ్చు. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలు, మాటలు అలాంటివి ఏం లేవు కాబట్టి సో అది కూడా చూసేయచ్చు. సో నా రేటింగ్ 3/5. సో గుడ్ మూవీ, వన్ టైం వాచబుల్. పట్టుదల తమిళ్లో విదా ముయార్చి, అది తల అజిత్ కొత్త తమిళ సినిమా, డబ్బింగ్ సినిమా. ఓకే, బాయ్.